ఓ బాలికను వెంటాడి వేధిస్తున్న ఓ పోకరి కానిస్టేబుల్పై వేటు పడింది. శ్రీశైలంలో బాలికను వేధిస్తున్న లోకల్ కానిస్టేబుల్ను కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా బాలికను వేధిస్తూ ఉండేవాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితం లేకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. నువ్వు అనుకుంటున్నామో మీకు ఎట్ట కనిపించినావు మేము నువ్వు ఏ రకంగా చేసినావు ఇది ఫేస్ తీరా ఇవాళకి వచ్చింది వాడు మొహం తీసి పేపర్ కింద నా బిడ్డ లైఫ్ ఏమనుకున్నావు సాక్షి గణపతి బతికాడికి రా సాయిబాబు గారికి అంటారు ఏం నీ మాట్లాడినావంటే ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడినావంటే ఏ వచ్చిన నా కొడక అది పెళ్లి కానీ పిల్ల తప్పు ఏమైపోవాలా నీకు నేను కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ ఓ బాలిక ఫోన్ నెంబర్ తీసుకుని తరచుగా ప్రేమ పేరుతో వేధించేవాడు. అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. బాలిక భయపడి చాలా కాలం ఇంట్లో విషయాన్ని చెప్పలేదు. అయితే ఉమ్లా నాయక్ వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక ఈ విషయం తల్లితో చెప్పింది. ఇంకోసారి నువ్వు అనుకుంటున్నామో మీకు ఎట్ట కనిపించినావు మేము నువ్వు ఏ రకంగా చేసినావు ఇది ఫేస్ తీరా ఇవాళకి వచ్చింది వాడు మొహం తీసి పేపర్ కింద నా బిడ్డ లైఫ్ ఏమనుకున్నావు సాక్షి గణపతి బతికాడికి రా సాయిబాబు గారికి అంటారు ఏం నీ మాట్లాడినావంటే ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడినావంటే ఏ వచ్చిన నా కొడక అది పెళ్లి కానీ పిల్ల తప్పు ఇంకోసారి ఏమైపోవాలా నీకు నేను మరి ఏం దేశం చేస్తావు నాకు నా ఇంటి బాలిక తల్లి కానిస్టేబుల్ని చితకబాదింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాలిక బంధువులు. దీనిపై మరింత సమాచారం అందించడానికి కర్నూలు ఎస్పీ రవికృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ గారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారండి కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ పై? నమస్తే అండి. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా డిఎస్పీ ఆత్మకూరు సుప్రజ గారు ఉన్నారు, ఆమెని విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఆమె రిపోర్ట్ తీసుకుని తగిన చర్యలు డిపార్ట్మెంట్ల పరంగా, అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ కేసు కూడా నమోదైందండి. 2 రకాలుగా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయం. ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఉందండి. ఎస్పీ గారు, మీ వరకు వచ్చిన తర్వాత విషయం బాధితులకు న్యాయం జరుగుతుంది, కానీ అంతకంటే ముందు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఉందంటే, ఒకవేళ పట్టించుకోకపోతే వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? అది డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో విచారణ చేయమన్నామండి. ఒక స్థానిక పోలీసులు అలసత్వం ఉంటే వాళ్ళ మీద కూడా శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? ఆల్రెడీ ఇతన్ని విఆర్కి పంపడం జరిగింది, సస్పెండ్ కూడా చేస్తున్నాము దీన్ని. అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదైంది. సో శాఖాపరంగా, క్రిమినల్ పరంగా కూడా 2 రకాలుగా మేము యాక్షన్ తీసుకుంటాం. అతన్ని పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎస్పీ గారు. కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ను సస్పెండ్ చేశామని చెప్తున్నారు. అంతేకాదు, కానిస్టేబుల్పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. ఒకవేళ లోకల్ పోలీస్ స్టేషన్లో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే గనక వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ రవికృష్ణ చెబుతున్నారు. కూతుర్ని వేధించినందుకు
ఓ తల్లి కానిస్టేబుల్కి బుద్ధి చెబుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఫోన్ నెంబర్ సంపాదించి ఆ అమ్మాయికి మెసేజ్లు పెడుతూ ఆ అమ్మాయి వెంటపడి వేధిస్తూ ఉండేవాడు. దీంతో ఆ అమ్మాయి తల్లి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లోకల్ పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు. దీంతో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగిందని చెప్తున్నారు. జిల్లా ఎస్పీ వెంటనే శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఉమ్లా నాయక్ను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. ఆ కానిస్టేబుల్కి తల్లి బుద్ధి చెబుతోంది. చితక్కొట్టింద కానిస్టేబుల్ను పట్టుకుని కూతుర్ని వేధించడంతో ఎవరు కొంచెం ఆగు సరే ఉండు ఇంకోసారి మరి ఏం చేస్తాను నాకు నా ఇంటి 10 గంటలకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదురా. నీకు అవసరం